హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. ట్రిపుల్ ఐటీ క్లాసెస్ లో మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో ఉన్నాం. ఇప్పుడు ప్రాబబిలిటీ చాప్టర్ లో పార్ట్ 1 అనేది ఫినిష్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 సెషన్ లో ఉన్నాము. ఈ పార్ట్ 2 లో ఏం చేస్తామంటే పార్ట్ 1 అయిపోయిన తర్వాత ఏదైతే మిగిలి ఉందో టాపిక్, ఆ టాపిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. పార్ట్ 1 లో మనం కాయిన్స్ గురించి, డైస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాయిన్ పైన క్వశ్చన్స్ అండ్ డైస్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్ ఏమిటి అసలు అనేది చూసాం. దాంతో పాటు టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, ఎన్ని రకాల ఈవెంట్స్ ఉన్నాయి, ఒక ఈవెంట్ లేదా ఒక ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎలా కనుక్కోవాలి అనేది కూడా మనం చేయడం జరిగింది. ఇప్పుడు క్లాస్ లో నెక్స్ట్ ఏం చేస్తామంటే కార్డ్స్ కు సంబంధించి అసలు కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనేది చూద్దాం. టోటల్ కార్డ్స్ వచ్చేసి 52 కార్డ్స్ ఉంటాయి. ఇందులో రెండు రకాలుగా డివైడ్ అవుతాయి, బ్లాక్, రెడ్ అని. సో బ్లాక్ 26 కార్డ్స్, రెడ్ కూడా 26 కార్డ్స్ ఉంటాయి. బ్లాక్ లో, రెడ్ లో మళ్ళీ 2 డివిజన్స్ ఉంటాయి. ఈ 2 డివిజన్స్ ఏంటి అంటే బ్లాక్ లో ఏమొస్తాయంటే డైమండ్స్ అండ్ హార్ట్ షేప్స్ వస్తాయి, డైమండ్స్ అండ్ హార్ట్స్ వస్తాయి. దీంట్లో వచ్చేసి క్లబ్స్, స్పేడ్స్ వస్తాయి. సో 4 టైప్స్ ఆఫ్ సింబల్స్ మీరు చూసింటారు, డైమండ్ షేప్, హార్ట్ షేప్, స్పేడ్ షేప్, తర్వాత క్లబ్ షేప్. స్పేడ్ అంటే ఇలా ఉంటుంది, క్లబ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ షేప్స్ చూసింటారు, డైమండ్ షేప్ అండ్ హార్ట్ షేప్ మీకు తెలిసిందే. సో డైమండ్ షేప్, హార్ట్ షేప్, క్లబ్ షేప్, స్పేడ్ షేప్ లో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. 4 లో ఒక్కొక్క దాంట్లో ఉంటాయంటే బ్లాక్ లో 26 లో క్లబ్స్ 13, స్పేడ్స్ 13, డైమండ్స్ 13 అండ్ హార్ట్స్ 13 ఉంటాయి. ఈ 13 కూడా సేమ్ ఉంటాయి అన్ని. ఏంటివంటే కింగ్, క్వీన్, జాక్, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అంటే 1 ఉండదు, ఇక్కడ ఏస్ ఉంటుంది. కింగ్, క్వీన్, జాక్, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 అండ్ ఏస్. మొత్తం ఎన్ని ఉంటాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. మొత్తం ఇవి 13 కార్డ్స్. సేమ్ 13 కార్డ్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ, ఇక్కడ. మొత్తం వచ్చేసి 52 కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ గురించి తెలిస్తే ఏ క్వశ్చన్ వచ్చినా చేసేయచ్చు మనం. ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా కార్డ్స్ తెలుసు కాబట్టి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం చేయొచ్చు. వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు, కింగ్, క్వీన్, జాక్. వీటిని ఏమంటాం ఫేస్. ఫేసెస్ కనిపిస్తాయి, కింగ్ ఫేస్, క్వీన్ ఫేస్, జాక్ ఫేస్. ఇక్కడ 3, 3, 3, 3 టోటల్ ఎన్ని ఉంటాయి ఫేస్ కార్డ్స్? 4 3s ఆర్ ఫేస్ ఉండే కార్డ్స్ 12 ఉంటాయి. సో మిగిలినవి నంబర్ కార్డ్స్. ఇది ఏస్ సపరేట్ గా ఉంటుంది. జోకర్ అనే కార్డు 52 అడిషనల్ కార్డ్ అన్నమాట. జోకర్ అనేది ఇంక్లూడ్ అయి ఉన్నది కార్డు. టోటల్ 52 కార్డ్స్ లో 26 బ్లాక్ ఉంటాయి, 26 రెడ్ ఉంటాయి. బ్లాక్ షేప్ లో మీకు కలర్స్ ఉండేది క్లబ్స్, స్పేడ్స్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. రెడ్ కలర్ లో డైమండ్స్ అండ్ హార్ట్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో 13 కార్డ్స్ ఉంటాయి ఈ సింబల్ తో. క్లబ్స్ సింబల్ తో 13 కార్డ్స్, ఇవన్నీ 13 కార్డ్స్ క్లబ్ సింబల్ తో. సేమ్ కార్డ్స్ స్పేడ్ సింబల్ తో, డైమండ్ సింబల్ తో అండ్ హార్ట్ సింబల్ తో. మీరు కార్డ్స్ చూస్తుంటే మీరు ఈజీగా గుర్తుపడతారు. ఆ సింబల్స్ తో ఇవే కార్డ్స్ ఉంటాయి. అంటే కింగ్ చూసుకుంటే 1, 2, 3, 4 మొత్తం 4 ఉంటాయి కింగ్స్. ఒక కింగ్ వచ్చేసి క్లబ్ కి సంబంధించి క్లబ్ షేప్స్ తో, స్పేడ్ షేప్ తో, డైమండ్ షేప్ తో, హార్ట్ షేప్ తో 4 కింగ్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ కింగ్స్ ఉంటాయి. అట్లా క్వీన్, జాక్, 10, 9 అంతవరకు ఏస్ వరకు మొత్తం ఒక్కొక్క కార్డు ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. ఇది మెయిన్ టోటల్ 52 కార్డ్స్. ఇంకా వీటిపైన క్వశ్చన్స్ ఎలా అడిగే వచ్చే అవకాశం ఉందంటే ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ క్వీన్ కార్డ్ from a well shuffled pack of cards. సో ఏం తీసుకోవాలంటే మనం వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక క్వీన్ తీయాలి. క్వీన్ తీసే ప్రాబబిలిటీ ఎంత అంటే, సో ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్. అంటే మనకు కావాల్సిన అవుట్కమ్ ఏది? మనకు కావాల్సిన అవుట్కమ్ ఏది? ఇక్కడ క్వీన్ రావాలి. సో క్వీన్ ఎన్ని చోట్ల ఉంది? 1, ఇక్కడ క్వీన్ ఉంటుంది, 2, 3, 4. టోటల్ గా 4 క్వీన్స్ మన ఫేవరబుల్ డివైడెడ్ బై అన్ని కార్డ్స్ లోంచి తీస్తున్నాం. మొత్తం క్వీన్ మాత్రం మనం ఏం చేస్తున్నాము, క్వీన్ ఒకటి సపరేట్ గా తీసుకోలేము. టోటల్ 52 కార్డ్స్ లోంచే క్వీన్ తీస్తున్నాం కాబట్టి టోటల్ ఎన్ని కార్డ్స్? 52 కార్డ్స్ లోంచి 4 క్వీన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 4 1s are
4 13s సరిపోతే ది ప్రాబబిలిటీ ఈస్ 1/13. సేమ్ క్వశ్చన్ ఇట్లాంటిదే, ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ కింగ్ ఆర్ ఏ క్వీన్ అన్నాడు అనుకోండి. కింగ్ కానీ క్వీన్ కానీ పిక్ చేసుకునే ప్రాబిలిటీ ఎంత? సో కింగ్స్ ఎన్ని ఉంటాయి? 4, క్వీన్స్ 4, 4 + 4 8 డివైడెడ్ బై టోటల్ కార్డ్స్ 52. 4 2s are 4 13s are, సో 2/13. ఈ విధంగా ఏ క్వశ్చన్ అడిగినా కూడా చేయొచ్చు. ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ ఫేస్ కార్డ్. క్వశ్చన్ పూర్తిగా సెంటెన్స్ అడుగుతాడు, మనం ఇక్కడ చూస్ చేసేది. ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ ఫేస్ కార్డ్ అంటాడు. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్? ముందే డిస్కస్ చేసాం. ఫేస్ కార్డ్స్ అంటే కింగ్, క్వీన్, జాక్ 3 3 3 3 టోటల్ 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 12 ఫేస్ కార్డ్స్ అవుట్ ఆఫ్ టోటల్ 52 ఫేస్ కార్డ్స్. టోటల్ 52 కార్డ్స్ నుంచి 12 ఫేస్ కార్డ్స్ తీయాలి. 4 3s are 4 13s are, సో ఆన్సర్ ఇస్ 3/13. ఇలా ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఇక్కడ ఉండే వాటి నుంచే తీసేసుకుంటాం. ఇంకోటి ఏమంటాడంటే ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటాడు. అంటే హార్ట్ షేప్ లో ఉండే కింగే కావాలంట. హార్ట్ షేప్స్ ఉండే కింగే కావాలంటే కింగ్ మొత్తం 1 2 3 4 కింగ్స్ ఉంటాయి, అందులో హార్ట్ ఉండేదే కావాలంట. సో హార్ట్ ఉండే కింగ్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. 1/52. టోటల్ కార్డ్స్ 52 లో 1/52 అవుతుంది. ఇంకోటి ఏమంటాడంటే ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ రెడ్ కలర్డ్ కింగ్. రెడ్ కలర్ ఉండే కింగ్ కావాలంట. సో కింగ్ కావాలి, కానీ ఏ కలర్ ఉండాలి? రెడ్ కలర్ లో ఉండాలి ఆ కార్డ్. సో రెడ్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకు? టోటల్ 26. మొత్తం నుంచే తీస్తున్నా నేను, టోటల్ 52 లోంచే. కానీ పిక్ చేస్తే ఏం కావాలా? రెడ్ కలర్ లో ఉండే కింగ్. రెడ్ కలర్ లో కింగ్లు ఎన్ని ఉన్నాయి? రెడ్ కలర్ లో డైమండ్ లో ఒక కింగ్ ఉంటుంది, హార్ట్ లో ఒక కింగ్ ఉంటుంది. సో 1 + 1 2/52 విచ్ ఈస్ ఈక్వల్ టు 1/26. ఇలాగా ఇందులోనే అడగాలి ఏమడిగినా కూడా. ఇంకో క్వశ్చన్ ఏమడతారంటే ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ హార్ట్ ఆర్ ఏ కింగ్ అంటాడు. అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ హార్ట్ ఆర్ ఏ కింగ్ కార్డ్. హార్ట్స్ అన్న రావాలి లేదా కింగ్ అన్న రావాలి. సో హార్ట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? హార్ట్ షేప్ కార్డ్స్ 13 ప్లస్ కింగ్స్ ఎన్ని ఉన్నాయి? కింగ్స్ టోటల్ కింగ్స్ 1 2 3 4 కింగ్స్ డివైడెడ్ బై టోటల్ 52 మైనస్ ఎందుకు వేస్తున్నా అంటే P of A in the formula P of A plus అదే N of A in the sets లో నేర్చుకున్నాం కదా. N of A is equal to N of A in B is equal to N of A plus N of B minus N of A intersection B. మైనస్ ఎందుకు చేస్తున్నా అంటే 13 హార్ట్స్ తీసుకున్నా కదా మొత్తం ఇక్కడ ఉండేటివని. కింగ్లు అన్నప్పుడు ఇక్కడ కౌంట్ చేసాం మళ్ళీ 1 2 3 4. ఇందులో ఉండే కింగ్ మళ్ళీ కౌంట్ చేశాను. హార్ట్స్ అన్ని 13 తీసుకున్నాను, మొత్తం 13 హార్ట్స్ అని తీసుకున్నాను. ప్లస్ ఇక్కడ ఉండే 4 ఎంచేటప్పుడు 1 2 3 4th ఇక్కడ కౌంట్ చేసేటప్పుడు అది హార్ట్ షేప్ లో కూడా ఉంది కాబట్టి రిపీట్ అయింది. ఆ రిపీట్ అయిన 1 తీసేస్తున్నాను. అదే ఇంటర్సెక్షన్ పార్ట్ అంటారు. అంటే కింగ్లు 1 2 3 4 తీసుకునేటప్పుడు హార్ట్స్ కూడా 13 తీసుకునేటప్పుడు ఇక్కడ కామన్ కింగ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కింగ్ ఉంది, కింగ్ 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 ఇలా తీసుకున్నప్పుడు 4 కింగ్స్ తీసుకున్నా ప్లస్ 4 అని. తర్వాత 13 హార్ట్స్ మళ్ళీ తీసుకున్నా. అంటే ఏమైంది? కింగ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ ఉండేది హార్ట్ షేప్ లో ఉండే కింగ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 1 టైం నేను తీసేసుకున్నా. ఇక్కడ 13 + 4 17 - 1 16 డివైడెడ్ బై 52 4 4s are 4 13s are. సో ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమంటాడు? ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ హార్ట్స్ ఆర్ ఏ కింగ్. హార్ట్స్ మొత్తం 13 ఉన్నాయి, హార్ట్ షేప్ ఉండేది. కింగ్లు 4 ఉన్నాయి, 17. ఇక్కడ ఒకటి రిపీటెడ్ గా మళ్ళీ కౌంట్ చేసాం. ఇలా కౌంట్ చేసేటప్పుడు 2 సార్లు కింగ్ వచ్చింది. ఇక్కడది -1 చేస్తున్నాం. డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇస్ 52. సో ఈ విధంగా కార్డ్స్ కు సంబంధించిన క్వశ్చన్ ఏది వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ బ్లాక్ కలర్డ్ కార్డ్ అన్నాడు. బ్లాక్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 అవుట్ ఆఫ్ టోటల్. సో ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ బ్లాక్ కార్డ్. Black cards 26, total 52. 26 1s are 26 2s are. So the probability is 50%, 1/2 అని చెప్పొచ్చు. ఈ విధంగా ఏది అడిగినా కూడా మనకి కార్డ్స్ కి సంబంధించి తెలియాలి. టోటల్ 52 కార్డ్స్ లో 26 బ్లాక్, 26 రెడ్. ఆ బ్లాక్ లో క్లబ్స్ 13, స్పేడ్స్ 13, డైమండ్స్ 13, హార్ట్స్ 13. ప్రతి 13 లో ఇక్కడ ఉండేటివే మళ్ళీ రిపీటెడ్ గా వస్తాయి. ఏస్ ఒకటి వస్తుంది, కింగ్ క్వీన్ జాక్ వచ్చి 10 నుంచి 2 వరకు నంబర్స్ వస్తాయి. ప్రతి దాంట్లో ఉంటుంది.
సో ఇది చెప్పేటప్పుడు స్పేడ్స్ కానీ డైమండ్ కానీ అయినప్పుడు 13 13 26 అవుతుంది. స్పేడ్స్ కానీ క్వీన్ కానీ అన్నాడు అనుకోండి, స్పేడ్స్ కౌంట్ చేసినప్పుడు దాంట్లో ఒక క్వీన్ వస్తుంది రిపీటెడ్. అప్పుడు రిపీటెడ్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. రిపీటెడ్ ఒకటి వస్తుంది కాబట్టి ఒకటి రిపీటెడ్ సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా మనం కార్డ్స్ కు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. కార్డ్స్ చూసాం కదా, ఇక బాల్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. సో బాల్స్ అనేటి ఎలా ఇస్తాడు క్వశ్చన్స్ అనేది చూస్తే చాలా సింపుల్ ఉంటుంది. బాల్స్ అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. లేదా ఒక డార్ట్ గేమ్ ఉంది, డార్ట్ పైన గేమ్ కు త్రో చేస్తున్నాం, దానిపైన కలర్స్ ఉన్నాయని ఇవ్వచ్చు. సో కలర్స్ కు సంబంధించింది, బాల్ సంబంధించింది ఏ క్వశ్చన్ అయినా పిక్ చేసుకునేది. ఒక బ్యాగ్ లో ఉన్నాయి బాల్స్ అనేది పిక్ చేసుకునే క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. చాలా సింపుల్ ఈ బాల్స్ క్వశ్చన్స్ ఎలా చేస్తామని చూద్దాం. 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి అనుకుందాం, 3 రెడ్ ఉన్నాయి, 2 వైట్ బాల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇందులోంచి ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ రెడ్ బాల్ అన్నాడు అనుకోండి. రెడ్ బాల్ పిక్ చేసుకోవాలి. సో ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ రెడ్ బాల్. రెడ్ బాల్ తీసుకోవాలి. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 రెడ్ బాల్స్ నుంచి ఒకటి తీసుకోవాలి, డివైడెడ్ బై టోటల్ 10 బాల్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఇస్ 3/10. చాలా సింపుల్ ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తే. ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ గ్రీన్ బాల్ అన్నాడు అనుకోండి. గ్రీన్ 5/10 which is equal to 1/2. ఇది ఈజీనే. Find the probability of picking green or red. Green గాని రెడ్ గాని. Green 5, red 3, 8/10, 2 4s are 2 5s are. So 4/5. దీన్నే పర్సెంటేజ్ లో ఇస్తే 4/5 వచ్చింది కదా, పర్సెంటేజ్ లో అడిగితే ఏం చేయాలి? ఆన్సర్ పర్సెంటేజ్ లో ఇస్తే 4/5 ఇంటూ ఏం వేస్తాం? 100. 5 1s are 5 20s are. ఇలా వేయాలి పర్సెంటేజ్ లో అడిగితే. సో డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రాక్షన్ లో ఉంటే ఇలా పెడతాం 3/10, 1/2, తర్వాత వచ్చేసి 4/5. ఇవే క్వశ్చన్ పర్సెంటేజ్ లో ఆన్సర్ ఉంటే ఇంటూ 100 పెట్టుకుంటాం, పక్కన ఇంటూ 100 పెట్టుకుంటే పర్సెంటేజ్ లో మారిపోతుంది. సో 80% అని వస్తుంది. సో ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ నే కొంచెం ట్విస్ట్ చేసి అడగాలంటే ఎలా అడుగుతాడంటే, 2 బాల్స్ తీసుకున్నారు, 2 బాల్స్ పిక్ చేసుకున్నారు. ఒకటి తీసుకున్న తర్వాత రెండు రకాలుగా వస్తాయి. ఎలా అంటే ఫస్ట్ బాల్ తీసుకున్నాడు, తీసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టేసి సెకండ్ బాల్ తీసుకున్నాడు. ఈ మోడల్ ఒకటి. ఫస్ట్ బాల్ తీసుకున్నాడు, లోపల పెట్టలేదు బ్యాగ్ లో, మళ్ళీ సెకండ్ బాల్ తీసుకున్నాడు. రీప్లేస్డ్ మోడల్, నాన్ రీప్లేస్డ్ మోడల్. ఇది రీప్లేస్డ్, ఇది నాట్ రీప్లేస్డ్. సో మోడల్లో ఆన్సర్లు మారిపోతాయి. చూడండి, రీప్లేస్డ్ మోడల్. ఫస్ట్ ఒక బాల్, తర్వాత ఒక బాల్ తీసుకున్నాడు. ఎలా చాలా రీప్లేస్డ్ బాల్. ఫస్ట్ ఒక గ్రీన్ బాల్ తీసుకోమన్నాడు. ఫస్ట్ బాల్ గ్రీన్ రావాలంట, సెకండ్ బాల్ రెడ్ రావాలంట. రీప్లేస్మెంట్ మోడల్ అంటే రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ బాల్ గ్రీన్ రావాలి. ఎంత ఉన్నాయి గ్రీన్ బాల్స్? 5 డివైడెడ్ బై టోటల్ ఎన్ని బాల్స్? 10. ఫస్ట్ బాల్ ఏమొచ్చింది? గ్రీన్ కలర్ వచ్చింది. ఇంటూ పెట్టాలి, ప్లస్ కాదు. నెక్స్ట్ ఏం రావాలన్నాడు? క్వశ్చన్ ఇక్కడ రాస్తాను. ఫస్ట్ బాల్ గ్రీన్, సెకండ్ బాల్ రెడ్, అంటే అది కూడా రెడ్. నెక్స్ట్ బాల్ ఒక బాల్ గ్రీన్ రావాలా, మళ్ళీ తీసుకుంటే ఇంకో బాల్ ఏం రావాలా? రెడ్. అంటే ఆ గ్రీన్ మళ్ళీ తెచ్చి వెనకాల పెట్టేస్తున్నాం. ఇది రీప్లేస్మెంట్ మోడల్. రీప్లేస్ చేసేసాం. ఒకటి తీసుకున్నాను, గ్రీన్ వచ్చింది, మళ్ళీ దాంట్లో పెట్టేశాను. మళ్ళీ తీసుకుంటే ఏం రావాలి? రెడ్ రావాలి. అప్పుడు ఏమవుతుందంటే రెడ్ ఎన్ని ఉన్నాయి రెడ్ బాల్స్? 3. సో 3 ఏమొస్తుంది కింద? 10 బాల్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ 10 బాల్స్ లోంచే తీసినాం, 9 బాల్స్ లోంచి కాదు. అందుకని రీప్లేస్డ్ మోడల్లో కింద డినామినేటర్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో 5 1s are 5 2s are 3/20 అవుతుంది. 3/2 10s are 20. ఇది రీప్లేస్డ్ మోడల్. సేమ్ క్వశ్చన్ నాట్ రీప్లేస్డ్ అన్నాడు అనుకోండి. ఫస్ట్ ఏం తీసుకున్నాము? ఒక గ్రీన్ బాల్. అవుట్ ఆఫ్ 5 గ్రీన్ బాల్స్ లో ఒక గ్రీన్ బాల్ 5/10 ఇంటూ తర్వాత ఏం చేసినాడు? ఆ గ్రీన్ బాల్ పక్కన పెట్టేశారు. ఇంకా అంటే బాల్స్ ఎన్ని ఉన్నాయి టోటల్? ఇప్పుడు మన దగ్గర 10 బాల్స్ లోంచి ఒక గ్రీన్ బాల్ తీసుకొని పక్కన పెట్టేసాం. అప్పుడు మన దగ్గర ఏమన్నట్లు? 4 గ్రీన్ బాల్స్, 3 రెడ్ బాల్స్, 2 వైట్ బాల్స్. టోటల్ గా 9 ఉన్నాయి. టోటల్ బాల్స్ 9 అయిపోయాయి. ఇప్పుడు అందులోంచి ఏ బాల్ తీయాలి? నెక్స్ట్ రెడ్ తీయాలి. రెడ్ ఎన్ని? 3 ఉన్నాయి. సో 3 లోంచి ఒకటి, సో 3
3 1s are 3 3s are 5 1s are 5 2s are పోతే ఆన్సర్ ఈస్ 1/6. చూడండి రెండు వేలు మారిపోయినాయి. ఈ రెండు మోడల్ మనకు ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త చేయాలి. రీప్లేస్డా నాట్ రీప్లేస్డా? రీప్లేస్డ్ అంటే ఏమని ముందుండే బాల్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ అయిపోతాయి తర్వాత. నాట్ రీప్లేస్డ్ అంటే ముందు 10 బాల్స్ ఉంటే మళ్ళీ 10 బాల్స్ ఉండవు, ఎందుకంటే అది పక్కన పెట్టేసాం తీసుకున్న బాల్ 9 బాల్సే ఉంటాయి కాబట్టి ఇలా అవుతుంది. ఒక గ్రీన్ ఒక రెడ్ అయినప్పుడు ఇది రెండు గ్రీన్లే అనుకోండి, ఫస్ట్ది గ్రీన్ తర్వాతది గ్రీన్, అప్పుడు ఈ రెండు మోడల్స్ చూద్దాం ఆన్సర్. ఫస్ట్ది గ్రీన్ తీయాలి, ఏమవుతుంది 5/10, మళ్ళీ కూడా గ్రీనే రీప్లేస్ చేసేసిన మళ్ళీ 5/10. సో 1/2 1/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4. ఆ మోడల్లో 5/10 ఆ గ్రీన్ బాల్ పక్కన పెట్టేశాను 4/9. 5 1s are 5 2s are 2 1s are 2 2s are. సో ఆన్సర్ ఇస్ 2/9. ఏ విధంగా ఇచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉండాలి మనం. సో గ్రీన్ బాలే ఉంటే ఫస్ట్ గ్రీన్ బాలే సెకండ్ గ్రీన్ బాల్ అయినప్పుడు మళ్ళీ 10 బాల్స్ అలాగే ఉంటాయి, రీప్లేస్ చేసినప్పుడు 5/10 మళ్ళీ పాసిబిలిటీ 5/10 పాసిబిలిటీ వస్తుంది. అదే రీప్లేస్ చేయకుండా పక్కన పెట్టేస్తే ఇంకా 4 బాల్స్ గ్రీన్ 4 ఉంటాయి, 5లో ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి పక్కకు టోటల్ బాల్స్ 9 ఉంటాయి. సో ఈ విధంగా మనం బాల్స్ కు సంబంధించిన క్వశ్చన్ జనరల్ గా ఇవే ఉంటాయి మీ టెక్స్ట్ బుక్ లో. మీ టెక్స్ట్ బుక్ లో లేవు కానీ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే మోడల్ దీనికి సంబంధించింది కాబట్టి ఎటువంటి క్వశ్చన్ అయినా అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఏ బాల్ అయినా తీసుకోవచ్చు అన్నాడు అనుకో, గ్రీన్ కానీ రెడ్ కానీ వైట్ కానీ, either గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ వైట్ అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది మొత్తం 10 బాల్స్ అవుట్ ఆఫ్ 10 10/10 is equal to 1. ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ షూర్ ఈవెంట్ అవుతుంది, ఏదైనా తీసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెడ్ వైట్ ఇచ్చి బ్లాక్ బాల్ రావాలి అన్నాడు అనుకో, బ్లాక్ బాల్ రావాలంట దీంట్లోంచి ఒకటి తీసుకుంటే ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఫర్ ఇంపాసిబుల్ ఈవెంట్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ది ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ 0. పాసిబుల్ షూర్ ఈవెంట్ ఈస్ 1. ఖచ్చితంగా దీంట్లో ఉండేది ఏదైనా తీసుకోవచ్చు అంటే షూర్ ఈవెంట్ ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా తీసుకుంటే, కాబట్టి 1 అనేది 100% 1 వస్తుంది. పాసిబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఇక్కడ ఉండే కలర్ కాకుండా కొత్తది ఏదైనా పిక్ చేసుకోండి అంటే అక్కడ ఉండదు కాబట్టి దాని ప్రాబబిలిటీ ఎంత అవుతుంది 0 అవుతుంది. సో ఇది బాల్స్ కు సంబంధించి చాలా ఈజీ మెథడ్స్ ఇవే ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో మీకు. అది కాకుండా ఏమైనా ఎక్స్ట్రా ఇవ్వాలంటే ఇలా ఇవ్వగలడు అంతే, దానికంటే ఇంక ఎక్స్ట్రా ఏం లేవు మీకు. బాల్స్ కు సంబంధించి పిక్ చేసుకునేది కాబట్టి చాలా ఈజీగా చేసేసి. లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. సో లీప్ ఇయర్ ఎన్ని డేస్ ఉంటాయి లీప్ ఇయర్ లో? 366 డేస్. అదే నాన్ లీప్ ఇయర్ అయితే 365 డేస్ ఉంటాయి. సో ఎన్ని వీక్స్ అనేది దీంట్లో గమనిస్తే 366 డేస్ లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 7 తో డివైడ్ చేస్తే 7 5 35, 7 2 14, 52 వీక్స్. 52 వీక్స్ ప్లస్ 2 డేస్ ఎక్స్ట్రా, రిమైండర్ 2 చూడండి. 52 7s are 364 ప్లస్ 2. అదే నాన్ లీప్ ఇయర్ అయితే 52 వీక్స్ ప్లస్ 1 డే. సో ఇది తెలిస్తే చాలు. లీప్ ఇయర్ అయితే 52 వీక్స్ తో పాటు 2 డేస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 2 డేస్ ఏమైనా రావచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క లీప్ ఇయర్ లో ఆ 2 డేస్ లో సండే మండే రావచ్చు, లేదా మండే ట్యూస్డే రావచ్చు, ట్యూస్డే వెన్స్డే రావచ్చు. ఈ 2 డేస్ ఏమైనా కావచ్చు, మనకు తెలియదు. ఇయర్ ఎండింగ్ గా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఈ 2 డేస్ ఏంటి అని. ఈ 2 డేస్ వీక్ లో 7 డేస్ లో ఏ డే అయినా కావచ్చు. అలాగే నాన్ లీప్ ఇయర్ లో 52 వీక్స్ వచ్చేస్తాయి, అంటే సండే నుంచి సాటర్డే వరకు అన్ని వచ్చేస్తాయి వీక్ లోకి. దాని తర్వాత ఒక్కడే ఎక్స్ట్రా వస్తుంది, ఆ ఒక్కడే ఏ డే అయినా కావచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు దీనికి సంబంధించి? ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 Sundays in a non-leap year. ఈ సండేస్ అనేది ఊరికే పేరు మాత్రమే, ఏదైనా ఉండొచ్చు ఇక్కడ క్వశ్చన్ లో. సండే మండే ట్యూస్డే వెన్స్డే ఏది వచ్చినా ప్రాసెస్ ఆన్సర్ ఇదే. డేని చూడొద్దండి, వీక్ లో ఏ రోజు వచ్చినా కూడా ప్రాబ్లం ఆన్సర్ ఇదే ఎప్పుడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఈస్ ఈక్వల్ టు, ఈవెంట్ ఏదో ముందు బాగా తెలుసుకోవాలి. ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 సండేస్ రావాలంట. నాన్ లీప్ ఇయర్ లో ఎన్ని సండేస్ వచ్చేస్తాయి? 52 సండేస్ వస్తాయి, ఎందుకంటే 52 వీక్స్ పూర్తిగా ఉన్నాయి. 7 డేస్ పూర్తిగా అంటే సండే టు సాటర్డే అన్ని రోజులు ఉన్నాయి. 52 సండేస్, 52 మండేస్, 53 ట్యూస్డేస్, ఇలా అన్ని ఉన్నాయి. ఆ ఒక్క రోజు మాత్రమే ఏ రోజు అనేది తెలియదు. ఆ ఒక్క రోజు కూడా ఏం కావాలంట?
సండే కావాలి, ఎందుకంటే ఆల్రెడీ 52 సండేస్ వచ్చేసి ఉంటాయి. ఆ ఒక్క రోజు కూడా సండే అయితే అప్పుడు 53 సండేస్ అయితే, అంటే ఆ ఒక్క రోజు కూడా 7 days లో సండే అయితే చాలు. ప్రాబబిలిటీ ఈస్ 1/7. ఇదే క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే ఫైండ్ ది ప్రాబబిలిటీ, క్వశ్చన్ చూడండి కొద్దిగా మారుస్తాను, ఆఫ్ నాట్ గెట్టింగ్ అనొచ్చు లేదా ఆఫ్ గెట్టింగ్ 52 Sundays in a non-leap year. ఎన్ని సండేస్ కావాలంట? 52 సండేస్ కావాలంట. అంటే ఎన్ని వీక్స్ ఉన్నాయి అన్ని సండేస్ ఉండాలి. అంటే ఈ ఒక్కడే ఏం కాకూడదు? సండే కాకూడదు. సండే అయ్యే ఛాన్స్ ఎంత ఉంది? 1/7. ఇంకా సండే కాకుండా ఉండే ఛాన్స్ అంటే 6/7. 6 days లో ఏ డే అయినా కావచ్చు కానీ సండే కాకూడదు. టోటల్ 7 days లో 6 days ఏమైనా రావచ్చు కానీ సండే ఒకటి రాకూడదు. దీని మీనింగ్ 52 సండేస్ ఉన్నారంటే 52 వీక్స్ కు 52 సండేస్ వచ్చేసాయి. ఆ ఒక్క రోజు సండే కాకుండా మిగతా 6 days ఏమైనా కావచ్చు 6/7. ఇక్కడ మాత్రం ఆ ఒక్క రోజు కూడా సండే కావాలి 1/7. ఆ ఒక్క రోజు సండేనే, సో 1/7 అనేది ప్రాబిలిటీ. ఆ సండే కాకుండా మిగతా 6 days ఏదైనా కావచ్చు కాబట్టి 6/7 ప్రాబిలిటీ. ఇది లీప్ ఇయర్ కి సంబంధించి, నాన్ లీప్ ఇయర్ సంబంధించి. ఇంకా లీప్ ఇయర్ అంటే ఏమొస్తుంది? 1 ప్లస్ లో 2 వస్తుంది. సేమ్ క్వశ్చన్ వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ది ఈవెంట్, ఏం ఈవెంట్ ఇది? 53 సండేస్ ఇన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ లో 53 సండేస్ రావాలంటే 52 సండేస్ వచ్చేసాయి. ఇక 2 days ఉన్నాయి. ఈ 2 days సండే ఏదైనా కావచ్చు. 2/7 రిమైనింగ్ 2 days. అదే 52 సండేస్ అడిగాడు అనుకో, ఇది 53 సండేస్ కు 52 సండేస్ అంటే 2 days పోతే ఇంకా రిమైనింగ్ ఎంత? 5/7. ఇది 52 సండేస్ కు. సో వెరీ ఈజీ, వేరే ఆన్సర్లు ఏమి ఉండవు. సండే బదులు ఏ డే అన్నా ఇవ్వనండి. 4 ఆన్సర్. ఒకటి 1/7, 6/7, ఇంకొకటి 2/7, 5/7. టోటల్ 7/7, 7/7. ఇది దేనికి సంబంధించింది? నాన్ లీప్ ఇయర్. ఇది లీప్ ఇయర్. ఫస్ట్ది 53 సండేస్, సెకండ్ది 52 సండేస్. 53 సండేస్ కాదు, ఏ డే అయినా కావచ్చు. మండే, ట్యూస్డే, వెన్స్డే. ఈ సండే ఇస్తేనే కాదు క్వశ్చన్. ఇది మన ట్రిక్, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడానికి కూడా. 1/7, 6/7, 2/7, 5/7. ఒక్క రోజే ఉంటుంది కాబట్టి నాన్ లీప్ ఇయర్ లో మిగిలిపోయి 1/7. అలా జరగకూడదు. 53 సండేస్ కాకుండా 52 రావాలంటే 6/7. టోటల్ 7/7 అవుతుంది. 53 సండేస్ రావాలంటే 2 days లో ఏ రోజైనా సండే కావచ్చు కాబట్టి 2/7. రిమైనింగ్ ఎంత? 2 + 5, 7/7. సో సండే కాకూడదంటే మిగిలిన 5 days వేరే రావాలా? 5/7. 2/7, 5/7 లీప్ ఇయర్ కు. నాన్ లీప్ ఇయర్ కు 1/7, 6/7. సో టోటల్ 7/7 అవుతుంటాయి. ఒకటి 53 సండేస్ కు, లేదా 53 మండేస్, 52 మండేస్. 53 మండేస్, 52 మండేస్. సండే మండే అనేది కాదు, ఏ డే అయినా ఇవ్వని ఆన్సర్ ఇదే. ఇది నాన్ లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ లో 2 days మిగులుతాయి కాబట్టి 2/7 రాస్తాను. నాన్ లీప్ ఇయర్ లో చివరిగా ఒక్క రోజు మిగులుతాయి కాబట్టి 1/7. రిమైనింగ్ పార్ట్ ఎంతంటే 1 + 6, 7/7. 2 ఉంది కాబట్టి 2 + 5, 7/7. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా చేసేసేయచ్చు.